మధ్యలో కుట్టుకుంటూ రావాలి. మనం పక్కన ఎక్కనివ్వద్దు. స్టిచ్చింగ్ నీట్గా కట్ చేసుకొని కటింగ్ ఇచ్చుకోవాలి. మూలలు కంపల్సరీ కటింగ్ ఇవ్వాలి, లేదంటే మనకి రౌండ్ షేప్ రాదు, తిరగదనమాట. మనకి అట్లా తిరగాలంటే మూలలు కటింగ్ ఇచ్చుకోవాలి. నీట్గా కటింగ్ ఇచ్చుకొని తిరగల వేసుకోవడమే. కట్ వర్క్ ఇలా వచ్చిందండి నాకు హ్యాండ్కి. ఫ్రంట్ పార్ట్కి కూడా కట్ వర్క్ అనమాట. ఫస్ట్ డ్రా చేసుకున్నాను బక్రాన్ని. బక్రం తర్వాత లైనింగ్కి యాడ్ చేసుకొని స్టిచ్ చేశాను అనమాట. స్టిచ్ చేసి బార్డర్ నాకు 5 బార్డర్ బ్యాక్ కట్ వర్క్కి సరిపోయింది అనమాట. ఫ్రంట్కి శారీలో నుంచి నేను తీసుకున్నాను. ఇవి యాడ్ చేయడం నీట్గా కట్ చేసుకొని మనకి ఫ్రెండ్స్ కట్ షేప్ ఉంటుంది కదంటే ఆ షేప్ వరకు తీసుకొని దానికి యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని మనకి ఫ్రెండ్స్ కట్ షేప్ ఉంటుంది కదండి, జాయింట్ దాన్ని వేసేసుకోవాలి. వేసుకొని సెట్ చేద్దాం. నేను ఆల్రెడీ బక్రం కట్ వర్క్ బక్రాన్ని బార్డర్కి యాడ్ చేసి ఉంచాను. నేను బ్యాక్ పార్ట్కి సెట్ చేస్తాను. ఇలా స్టిచ్ చేసుకొని నీట్గా అమర్చుకొని పెట్టుకోవాలి. మూలలో ఏదైతే ఉన్నాయో అవి మనకి స్టిచ్ చేసిన తర్వాత అవి లేవకుండా